దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం పూటకో నిర్ణయంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఈ రెండు కలిసి భారత్పై ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే రష్యా నుంచి భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోంది అనేది ట్రంప్ ఆరోపణ. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆగితే యుద్ధంపై పుతిన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని ట్రంప్ ఆలోచన. అందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొంటున్న భారత్పై అధిక సుంకాలు విధిస్తున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదేనేమో. అయినా ఇప్పటికీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వస్తున్నారు. అదీ చాలక రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ అంగీకరించిందని, ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టొచ్చని తనకు తానే ప్రకటన చేశారు. మరి ఇందులో వాస్తవం ఎంత? రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి తగ్గిస్తే ఎదురయ్యే సమస్యలేంటి? ఇంధన ధరలు పెరుగుతాయా? ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? కరోనా మహమ్మారిని సైతం ఎదుర్కొని ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తోంది భారత్. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాను అవతరించింది. రెట్టింపు ఉత్సాహంతో 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో భారత అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి. కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దనే ఆంక్షల నుంచి మొదలు 50% సుంకాలు, H1B వీసాలపై ఆంక్షలు, వలస నిబంధనలు కఠినతరం చేయడం, డిపోర్టేషన్, ఆపరేషన్ సింధూర్ ఆపాననే ప్రకటనలు, వాణిజ్య ఒప్పందం సహా అనేక అంశాలు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా భారత్ రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేందుకు అంగీకరించిందని బహిరంగ ప్రకటనలు చేస్తూ భారత్ను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత్తో, ముఖ్యంగా ప్రధాని మోదీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అగ్రరాజ్యం పీఠమెక్కిన ట్రంప్ మిత్రదేశాలపైన కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా భారత్పై కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే 50% సుంకాలు విధించి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. అది సరిపోదన్నట్లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్పై ఆంక్షలు విధించారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం కొనుగోళ్లను భారత్ నిలిపేయనుందని ప్రకటించారు. ఈ విషయంపై మోదీతో మాట్లాడాలని, ఆ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. చమురు విషయంలో ప్రధాని మోదీ, ట్రంపుల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు ట్రంప్. అందులో భాగంగానే రష్యాను ఒప్పించడానికి తన దగ్గరున్న అస్త్రాలన్నింటినీ వాడుతున్నట్లు ప్రకటిస్తున్నారు. రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలైన రాస్నెఫ్ట్, లుకాయిల్లపై అమెరికా నిషేధం విధించింది. 2 సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని స్పష్టం చేసింది. వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్ది కంపెనీలపైన ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపింది. కొనసాగింపుగా EU కూడా 45 కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించింది. అందులో ఎయిరో ట్రస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్&డ్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఎంటర్ప్రైజెస్ అనే 3 భారతీయ కంపెనీలు ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం భారత ముడి చమురు దిగుమతుల్లో 3వ వంతు రష్యా నుంచే వస్తోంది. 2025లో ఇప్పటి వరకు సగటున రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రాస్నెఫ్ట్, లుకాయిల్ సంస్థల నుంచే కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువ భాగం రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. భారత్ రష్యా నుంచే అధిక మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్ మొదట ఇరాక్ నుంచి అధికంగా చమురు కొనుగోలు చేసేది. తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా, UAE దేశాలు ఉండేవి. అయితే ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకే రష్యా తక్కువ ధరకే ఆఫర్ చేయడంలో భారతీయ రిఫైనరీలు కొంటూ వస్తున్నాయి. ఆ దేశ చమురు బ్యారెల్ ధర కేవలం $60 ఉండడమే దీనికి కారణం. 2019-20లో మన మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1.7% ఉండగా
2024-25 కల్లా ఇది 35.1% చేరింది. తద్వారా మనకు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా మారింది. 2024-25లో మొత్తం 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంటే అందులో 88 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు రష్యాదే కావడం విశేషం. అయితే దీనివల్ల ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేయడానికి భారత్ పరోక్షంగా సహకరిస్తోందనేది అమెరికా వాదన. రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఇంధన వనరులకి అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకంగా ఉన్నారు. భారత్ తన చమురు అవసరాలలో 38% మనము రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మనకంటే ఎక్కువగా చైనా దరిదాపు 47% ముడి చమురుని రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్లుగా భారత ప్రభుత్వము రష్యా నుండి ముడి చమురుని దిగుమతి చేసుకోవటం ఆపివేస్తే ప్రత్యామ్నాయ మార్గంగా మనం ఇరాన్ నుండి, అటు సౌదీ అరేబియా నుండి, అమెరికా నుండి ముడి చమురుని గనక దిగుమతి చేసుకుంటే అది దేశీయంగా ఇంధనం యొక్క ధరలను పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఎందుకు అంటే రష్యా భారత్కి ప్రపంచంలోనే అతి తక్కువగా ముడి చమురుని అందిస్తున్నటువంటి దేశంగా మనం చూడాలి. ప్రపంచ చమురు సరఫరాలో రష్యాకు 10% వాటా ఉంది. అక్కడి నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే అంతర్జాతీయంగా ఇప్పుడున్న ధరల కంటే 10% పెరగొచ్చు. భారత్పై ఆ భారం అధికంగా ఉండొచ్చు. తద్వారా ఇంధన ధరలతో పాటు సంబంధిత రంగాల్లోనూ ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే భారత్ సుమారు 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. అయితే 2050 నాటికి ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చమురు గిరాకీ పెరగనుంది. రోజుకు 5.4 మిలియన్ బ్యారెళ్ల నుంచి 9.1 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని అంచనా. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి కాకుండా మిగతా దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో రష్యాతో మైత్రి కారణంగా ఆ దేశ చమురును మూడవ పార్టీ మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయాలని వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఉన్నపలంగా గనక మనం రష్యాతో దిగుమతులను గనక చేసినట్లయితే ఇక్కడ సామాన్య ప్రజలపైన భారం ఖచ్చితంగా పడుతుంది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ధరల పెరుగుదల ద్వారా ఎప్పుడైతే రవాణా రంగం పైన అత్యధికంగా భారం పడుతుంది, రవాణా వర్గం ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో నిత్యావసర వస్తు సేవల పైన ప్రభావం పడి పేద మధ్యతరగతి ప్రజలకు మరొకసారి ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, ఇబ్బందికరమైన పరిస్థితులు భారతదేశంలో తలెత్తుతున్నాయి. కాబట్టి అమెరికా యొక్క చర్యలకు భారత్ తల ఒగ్గుతుందా లేదా ప్రత్యామ్నాయంగా అమెరికా దారి చూపించి భారతదేశంలో ధరలు తగ్గకుండా ప్రత్యామ్నాయం చూపించగలిగినప్పుడు మాత్రమే అమెరికా చేసిన ప్రకటనలో ఉపయోగం ఉంటుంది. కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో భారత్ అంత వేగంగా రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవడానికి ఆస్కారం లేదు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు పెరగడంతో ముడి చమురు కొనుగోలు కోసం భారత కంపెనీలు పశ్చిమాసియా సంస్థల వైపు దృష్టి సారించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా భారత రిఫైనరీలు చమురు కొనుగోలుకు అమెరికా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నాటికి అమెరికా నుంచి వచ్చే చమురు దిగుమతులు రోజుకు 5.4 లక్షల బ్యారెళ్లకు చేరాయని కెప్లర్ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలలో రోజుకు 5.75 లక్షల బ్యారెళ్లతో ముగియవచ్చని, నవంబర్లో 4 నుంచి 4.5 లక్షల బీపీడీ వరకు చేరవచ్చని అంచనా. అయితే అమెరికాకు సహకరిస్తామన్న సంకేతాలను అందించేందుకు భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్ పెంచుకున్నట్లు వాణిజ్య, ప్రభుత్వ వర్గాల సమాచారం. తాత్కాలికంగా మనం రష్యా నుండి ముడి చమురు దిగుమతి చేసుకోవటానికి రిఫైనరీ సంస్థలు కొత్త ఆర్డర్లు ఇవ్వకపోయినప్పటికి కూడా భవిష్యత్తులో మనం అమెరికా చెప్పినట్టుగా కాకుండా భారత్ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి విధంగా రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకునేటటువంటి అవకాశాలే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ప్రకటించటము ఎంతవరకు సమంజసం అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నది. అయితే లుకాయిస్ లాంటి ఆయిల్ రిఫైనరీ, రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ సంస్థల పైన అమెరికా నిషేధం విధించినప్పటికి కూడా అది అమెరికాకు సంబంధించినటువంటి అంశంగా చూడాలి తప్ప భారత్కి వచ్చేటటువంటి భారత్ విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోలేడు అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారతదేశము తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునే విధంగా
రష్యా నుండి అతి తక్కువగా దిగుమతవుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ విషయంలో వెనుకకు తగ్గుతుందనేటైతే భావించటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్ కంటే చైనా ముందున్నప్పటికీ ప్రత్యేకంగా భారత్ పైనే అమెరికా ఎందుకు లక్ష్యం చేసుకుందనేదే అందరి సందేహం. అయితే రష్యా కారణంగానే భారత్ పై ఆంక్షలు విధించడం లేదు అమెరికా. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం బ్రిక్స్ లో భారత్ ఉంది. అంతేగాక ఈ దేశాలన్నీ డాలర్ పై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అలాగే అమెరికా చాలా ఏళ్లుగా భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అందుకు భారత్ సహకరించడం లేదు. అలాగే టారిఫ్ల వార్ నేపథ్యంలో భారత్ చైనా మధ్య సంబంధాలు కొంత చిగురిస్తున్నాయి. అది అగ్రదేశానికి మింగుడు పడడం లేదు. ఇక పాక్ సన్నిహిత్యం, ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ కు క్రెడిట్ దక్కకపోవడం మరో అంశం. వీటన్నింటితో పాటు పుతిన్ తన మాటను లెక్క చేయకపోవడం, భారత్ రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేయడం వంటివి అమెరికా ఆంక్షలకు కారణాలని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయడం వల్ల భారత్కు నష్టం వాటిల్లుతోందనేది వాస్తవం. అలాగని కొనుగోలు చేస్తే అమెరికాతో ఇబ్బంది. ఆపేస్తే చిరకాల మిత్రదేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు హరిత ఇంధనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.